హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసిందంటే ఇంకా ఖచ్చితంగా మనం వడియాలు, గుమ్మడి వడియాలు, పిండి వడియాలు ఖచ్చితంగా పెట్టుకుంటాం కదండీ. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మొన్న సమ్మర్కి వెళ్ళినప్పుడు పెట్టింది మా మమ్మీ. హైదరాబాద్ వచ్చేస్తే ఇంకా మనకు వడియాలు అవన్నీ పెట్టుకోవడానికి అవ్వదు, హెల్ప్ చేసేవాళ్ళు ఉండరు. కాబట్టి ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఇలా మమ్మీ పెట్టినప్పుడు పెట్టించుకుని వచ్చేయాలి. అవి వచ్చేసి పిండి వడియాలండి. మా మమ్మీ కరాచీనో వడియాలు మీ అందరికీ ఐడియా ఉంటుంది. మాకైతే అవే ఇష్టము. నేను అవే పెట్టించుకున్నాను మా మమ్మీతోటి. అవైతే ఈజీగా ఉంటాయి, పెట్టడానికి ఈజీగా ఉంటాయి, తినడం కూడా బాగుంటుంది. బిన్నంతా 2 ఫ్లోర్స్ పట్టుకెళ్ళాక మా మమ్మీ సపరేట్గా చేస్తుందన్నమాట. క్యానుల్లో డివైడ్ చేస్తుంది. అవి మాత్రం పట్టుకొని ఇంకైతే పైకి తీసుకెళ్ళాలి. అప్పుడైతే మా డాడీ కూడా డ్యూటీలో లేరు. డ్యూటీకి వెళ్ళారు, ఇంకా రాలేదు, నైట్ డ్యూటీకి వెళ్ళారు. నేను మా మమ్మీ చేసుకుంటున్నాము. మా మమ్మీ ఏమో ఈలోపు ఇంత బిందు మోయలేనని చెప్పేసి సపరేట్ క్యానల్లో వేసి ఇచ్చేస్తుంది నేను పట్టుకెళ్ళమని. ఇంకా వడియాలకు కావాల్సినవన్నీ గిన్నె, మా మమ్మీ పాత చీర, ఇంకా రాళ్ళు అవన్నీ నేను తెచ్చేసుకుంటే ఈలోపు మా డాడీ వచ్చారు. మా డాడీ వచ్చి మిగిలిన పిండి అదంతా తీసుకుని వచ్చారన్నమాట. పిండి అవన్నీ తీసుకొచ్చి ఇంక మా డాడీ హెల్ప్ చేశారు. అక్కడ నుంచి రాళ్ళు అవి పెట్టడం, చీర అది పరచడం అన్నీ మా డాడీయే చేశారు. నేను మెల్లగా ఈలోపు ఇది ఫాస్ట్గా పెట్టకపోతే తొడిగిపోతుందండి, గట్టిగా అయిపోతుంది, అప్పుడు బాగోదు, ఉండలు కింద వచ్చేస్తుంది. దానివల్ల ఫాస్ట్గా పెట్టేసుకోవాలి. సైజు ఇలా ఉందో అలా ఉందో అని ఏం కంగారు పడద్దు.